హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం Xiaomi 15s Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ మన ఇండియాకి వస్తుందా లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదనమాట. సో ఇంటర్నేషనల్ వైజ్గా ఏ మొబైల్ లాంచ్ అయినా మన ఛానల్లో ఉంటుంది, అలాగే ట్యాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా. సో కాబట్టి ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఇంకా యూట్యూబ్ కన్నా ముందే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ముందే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనం ఫాలో చేయొచ్చు. ఈ మొబైల్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళ ఓన్ ప్రాసెసర్తో తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు కూడా తీసుకొచ్చారంట. సో నాకు కూడా కరెక్ట్గా అప్పుడు నా దగ్గర యూట్యూబ్ ఛానల్ కూడా ఏం లేదు, సో నేను బయట విన్నా. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళ ఓన్ ప్రాసెసర్తో అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ మా ఓన్ ప్రాసెసర్తో మేము మళ్ళీ మొబైల్ తీసుకొచ్చామన్నమాన్ని. ఓకేనా, ఇప్పుడు అసలు ఈ మొబైల్ ఏంటి, ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఏంటి మొత్తం చూద్దాం అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక ఆల్రౌండర్ మొబైల్గా తీసుకొచ్చారనమాట, గుర్తుపెట్టుకోండి, చైనా కంట్రీలో. ఓకేనా, దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 6.73 ఇంచెస్ 2K LTPO OLED డిస్ప్లే ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే TCL M9 ప్యానెల్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. అలా ఇక్కడ చూసుకున్నట్లయితే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1800 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్, గుర్తుపెట్టుకోండి. Xiaomi లాంగ్జింగ్ గ్లాస్ 2.0 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అనమాట. King 01 10 కోర్ చిప్ సెట్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది చూసుకున్నట్టయితే TSMC 3 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR5T ర్యామ్ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 6100 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్కి, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. హోమ్లీ విజన్ లైట్ హంటర్ 900 సెన్సర్ అయితే యూజ్ చేయడం జరిగింది. విత్ OIS తో వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ కెమెరా. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకోటి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సామ్సంగ్ JN1 సెన్సర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది ఏంటంటే సోనీ IMX 858 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీని కూడా OIS ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది. అలాగే HyperOS 2 మీద వస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది. Wi-Fi 7, Bluetooth 5.4, NFC, అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. USB Type-C తో వస్తుంది. అలాగే USB 3.2 Gen 2 పోర్టుకు అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. IP68 రేటింగ్ ఉంటుంది. 8.33 mm థిన్ ఉంటుంది. అలాగే 216 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఒకసారి ఈ ప్రైజెస్ అయితే చూసుకుందాము. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 65,600 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 71,500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇంకా మన ఛానల్లో అయితే చాలా మొబైల్ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట, ఎందుకంటే అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అనమాట. సో మీరు అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక వీడియో అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటుంది.